ఆంధ్రప్రదేశ్‌లో వచ్చినటువంటి ఒక భారీ వేవ్ కారణంగా కూటమి అద్భుతమైనటువంటి గెలుపుని సాధించింది. 2019లో కూడా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డికి భారీ వేవ్ వచ్చింది. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే ఏంటి పరిస్థితి? అసలు ఈవీఎంల విషయంలో ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణల విషయంలో ఏంటి వ్యవహారం అనే దాని గురించి రీసెంట్‌గా ఉండవల్లి అరుణ్ ప్రెస్ మీట్ పెట్టి అందులో ఆయన చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆయన చెప్తుంది ఏంటంటే తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో మొదలయ్యాయి. ఎయిదర్ ఒక వాళ్ళకి కంప్లీట్‌గా బెనిఫిట్ ఇవ్వటం. లేదా తర్వాత ఎలక్షన్ ఇంకొక వాళ్ళకి ఇవ్వటం. మీరు అబ్జర్వ్ చేస్తే కరుణానిధి కూడా అనేక సార్లు ఓడిపోయి మళ్ళీ భారీ మెజారిటీతో వచ్చారు. జయలలిత కూడా చిత్తుగా ఓడిపోయి మళ్ళీ భారీ మెజారిటీతో రావడం. ఆ రకమైనటువంటి వన్ సైడ్ విక్టరీలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ప్రజలు అనేటువంటి మాట ఉండవల్లి చాలా గట్టిగా చెప్తున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసినటువంటి అనేక తప్పుల్ని ప్రజల్లోకి స్ట్రాంగ్ గా తీసుకెళ్లడంలో కూటమి వర్కౌట్ అయిందని, కూటమి యొక్క ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మంత్రులు బూతులు మాట్లాడడం, బూతులు తిట్టడం, దాన్ని కవర్ చేసుకోలేక జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉండడం, ఖచ్చితంగా ఇవన్నీ కూడా కారణాల కింద ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒక మంత్రి బూతులు మాట్లాడినప్పుడు దాని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం పొజిషన్ లో ఉన్నవాళ్ళు దాన్ని ఆపాలి. మీరు పైకి ఏం అనకపోయినా వెనక పక్క నుంచైనా దాన్ని ఆపుకోవాలి. ఇంకొకసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. నిజానికి చెప్పాలంటే హానెస్ట్ గా పైకే ఆయన్ని సస్పెండ్ చేయడమో, లేకపోతే ఏదైనా చర్యలు తీసుకోవడమో, ఆయన మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకునేలాగా చేయటమో, ఇంకోటి చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేయటం. చంద్రబాబుని తిడుతున్నారు కదా అని ఆనందంలో వల్ల. అలాగే రేపొద్దున ఆహ్, ఈ ఇప్పుడున్నటువంటి అచ్చెన్నాయుడుని గావచ్చు, అయ్యన్న పాత్రుడు గావచ్చు, వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కూడా వదిలేస్తే, వాళ్ళు కూడా అట్లాగే జగన్ మాడతారు. అది కూడా కూటమికి లాస్ అవుతుంది. సో, ఏదైనా కానీ అధికారంలో ఎవరున్నా, అధికారంలో ఎవరు లేకపోయినా నోటిని అదుపులో పెట్టుకోవాలనేది ఉండవల్లి చెప్పినటువంటి మాట. అట్లాగే మళ్ళీ గెలిచే అవకాశం జగన్‌కి ఖచ్చితంగా ఉంది. 40% సీట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని కాపాడుకుంటూ కూటమి చేయలేని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ జగనే బెటర్ వీళ్ళకంటే అనేటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా జగన్ మళ్ళీ గెలుస్తారంటూ ఉండవల్లి మాట్లాడారు. అట్లాగే ఈవీఎంల విషయాలను అసలు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీఎంల మీద తోసేయకండి. 2019లో కూడా చంద్రబాబు ఈవీఎంల మీద తోసారు. అట్లాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద తోసేస్తున్నారు. ఈవీఎంల మీద మీరు ఎటువంటి అపవాదులను తోసినా జనం నమ్మరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటూ కూడా ఉండవల్లి చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. సో ఈ వేవ్ ఏదైతే ఇప్పుడు క్రియేట్ అయిందో కూటమి వేవ్, 2019లో జగన్ వేవ్, అట్లాగే ఇలాంటి వేవే 2019లో వచ్చిన వేవే 2029లో గనక వస్తే డెఫినెట్లీ మళ్ళీ జగన్ అధికారంలో రావడం, తథ్యం జగన్ యొక్క గెలుపుని ఎవరు ఆపలేరంటూ చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయన చేతిలో 40% ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటూ ఒక్క 11% కదా పెంచుకోవాల్సింది. అంతకు మించి ఏముంది? సో ఆ 11% గనుక జగన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెంచుకోగలిగితే జగన్ యొక్క గెలుపుని ఎవ్వరు ఆపలేరు అనేటువంటి ఒక స్ట్రాంగ్ అంశాన్ని ఉండవల్లి తెర మీద తీసుకొచ్చారు. సో మీరు జగన్ సపోర్టర్ అయితే, లేదా జగన్‌కి మీరు యాంటీ అయితే, లేదా న్యూట్రల్ అయితే మీరేం సలహా ఇస్తారు? జగన్ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించాలని మీరు సలహా ఇస్తారో కామెంట్ చేయండి.